ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అట్టముక్క మీద రాసి మరీ చూపించి పోలీసులకు పట్టించింది. దీన్ని చూస్తే నాకు ఒళ్ళంతా చెర్రెలు పాకుతున్నంత చిరాగ్గా ఉంది. సంపంగి ఎంత నీ సొంత చెల్లెలే అయినా పిల్లివారింట్లో ఒక్కరికి కూడా ఒక మాట చెప్పకుండా ఇలా తీసుకురావడం చాలా తప్పు కోమలి. ఇప్పుడు నేను మీకు సంజాయిషి ఇచ్చుకున్నా మీరు ఒప్పుకునే స్థితిలో లేరు. కానీ నాదొక రిక్వెస్ట్, సంపంగి పెళ్లివారింట్లో ఉండకూడదని మాత్రం అనకండి ప్లీజ్. మొత్తానికి రక్త సంబంధమే అని నిరూపించావు కోమలి. అయినా నీకు ఈ ఇంట్లో అడ్డేముంది? నువ్వు చెప్పిందే వేదం, నువ్వు రాసిందే శాసనం. దానికి ఈ అన్నదమ్ముళ్ళందరూ ఆమోదముద్ర వేస్తారు. కోమలికి నాకు ఎలాంటి రక్త సంబంధం లేదు. ఈ నిజం బయటికి చెప్పలేను. చెప్పినా మీరు నమ్మరు. కోమలి తట్టుకోలేదు. నిన్ను కంట్రోల్ చేయడానికి మేమెవరం కోమలి? కోమలి అంటేనే పిల్లివారిల్లు, పిల్లివారిల్లంటేనే కోమలి కదా. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. జరగని. నేను చేసిన తప్పుకి నన్ను తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేగాని మా అక్కని మాత్రం ఏమీ అనకండి. అలా అని కోమలి చెప్పిందా? లేకపోతే నువ్వు నేను చెప్తే వింటుందా? ఇంకా ఏమేం చేయడానికి వచ్చిందో ఏంటో. పిల్లివారింట్లో మొట్టమొదటి కోడలివి నువ్వే కదా కోమలి. నిన్ను కాదని మేమేమైనా చేయగలవా? రామలిక, అవును, కోమలి ఇలా ఎందుకు చేసింది బేబీ? కొన్నాళ్లు సంపంగి వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమైందట? ఇక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు తీసుకొచ్చేసింది. మామూలుగానే ఆ సంపంగిని కంట్రోల్ చేయలేం. ఇక కోమలి సపోర్ట్ చూసుకుని ఇంకెన్ని ఆటలాడుతుందో ఏమో. కోమలికి ఈ ఇంటి కంటే, మా నాన్న కంటే తన తోబుట్టిన చెల్లెలే ముఖ్యం. ఏంటి నన్ను చూసి మొహాలు తిప్పుకుంటున్నారు? సంపంగి రాను అంది, కానీ నేనే బలవంతం చేసి మరీ తీసుకొచ్చాను. నా కోసం సంపంగిని ఈ ఒక్కసారి ఒప్పుకోండి ప్లీజ్. చూడు కోమలి, సంపంగిని పిల్లివారింటికి రావద్దని మేమనలేదు. ఇప్పుడే ఎందుకు తీసుకురావడం అని అంటున్నాను. అయినా అసలు ఒక విషయం అర్థమవుతుందా? ఇప్పుడు నీ అంతటా నువ్వే వెళ్ళి సంపంగిని బ్రతిమాలి తీసుకొచ్చావు కాబట్టి దీన్ని ఒక సాగ్గా తీసుకొని అందర్నీ ఆడిస్తుంది. చివరికి ఈ విషయంలో నువ్వు బొమ్మ అవ్వటమే కాక పిల్లివారింట్లో అందర్నీ సంపంగి చేతిలో బొమ్మలుగా చేస్తున్నావు. భార్య భర్తల్ని విడదీస్తే మనకొచ్చే లాభమేంటక్కా? ఈ కుటుంబం ఉమ్మడిగానే ఉండాలని మనం ఎంత కష్టపడ్డాం, ఎన్నో చేశాం. సంపంగిని మార్చలేమా చెప్పండి? అంటే ఏంటి? సంపంగి సవ్వేష్ మర్ది గారు కలిసుండాలని నువ్వు మంచిగా కోరుకుంటున్నట్టు, అక్కడికి మేమేదో వాళ్ళని విడగొట్టి పైశాచిక ఆనందం పొందాలి అనుకుంటున్నట్టు మాట్లాడుతున్నావేంటి కోమలి? నిన్ను ఆ ఉద్దేశంతో అనలేదక్కా. ఇప్పుడు నువ్వు చెప్పేది అలానే ఉంది. మల్లిక, నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. అవునవును, మావి మట్టి బుర్రల్లే. అయ్యో మల్లిక, అలా అర్థం చేసుకున్నావా? నువ్వన్నే మాటకి అర్థమేంటి? నేను ఏ తప్పు చేయలేదనేగా? లేదక్కా లేదు. మీకు చెప్పకుండా సంపంగిని తీసుకురావటం నా తప్పే. కానీ సంపంగిని తీసుకురావడంలో ఏ తప్పు లేదు. సంపంగి తప్పు చేసింది. అలా అని భార్య భర్తల్ని విడదీస్తామో చెప్పు? అవునా? ఆల్రెడీ నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు కదా, ఇంకెందుకు ఈ మాటలన్నీ? మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. మాట్లాడటానికేం లేదు కోమలి. నువ్వు మీ చెల్లెలు ఏ తప్పు చేయలేదు. మేమే తప్పుగా మాట్లాడి నోళ్లు పాడేసుకున్నాం. సరేనా?
ఎందుకక్క నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు? వేరు చేసి మాట్లాడుతోంది నువ్వో మేమో నీ మనస్సాక్షికి తెలుసు. ఈ కుటుంబం అంటే నాకు ప్రాణమక్క. అది ఒకప్పటి మాట. ప్రస్తుతం చెల్లెలి మీద ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయి నీ మాటలు తప్పు చేసిన తన్నే సమర్థిస్తున్నాయి. ఎంతైనా తోడబుట్టిన అక్క కదా. మన మీద చూపించే అభిమానానికి చెల్లి మీద ఉండే ప్రేమకి తేడా ఉంటుంది కదా. రాక్క సంపంగి, యూ వై నాట్ ఈట్? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా సంపంగి, తినేటప్పుడు మాట్లాడకూడదని తాత చెప్తూ ఉంటారు. అలాంటిది నువ్వు ఏకంగా ఏడుస్తున్నావేంటి? ఎంతో కష్టపడి పనిచేస్తే కాని 4 మెతుకులు నోట్లోకి వెళ్ళవు. అలాంటిది భోజనం ముందు కూర్చొని ఏడవడం ఏంటమ్మా? ఈ కుటుంబానికి నేను తీరని ద్రోహం చేశాను బావగారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నీ పుణ్యమా అని ఎన్నో మెట్లు దిగి చివరికి కోర్టు మెట్లెక్కి అదృష్టం బావుండి బయటపడ్డావు. అలాంటిది నువ్వు ఏ మాట ఎందుకంటావో, ఏ ఉద్దేశంతో అంటావో ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? ఇక మీదటైనా నువ్వు పిల్లివారింట్లో అందరికీ వెనక నుంచి గోతులు తవ్వకుండా ఉంటే చాలు. భలే దానివి మల్లిక. తప్పులు చేయడం అలవాటైన వాళ్ళకి రోజుకో తప్పు చేయకపోతే నిద్రలా పడుతుంది. రేవతి, తప్పు చేసిన మనిషి పశ్చాత్తాపడటం అంటే ఏంటో తెలుసా నీకు? నేనే తప్పు చేయలేదు కాబట్టి నాకు తెలీదు. మీరే చెప్పండి. ఒకప్పుడు చేశాను కానీ ఇప్పుడు చేయట్లేదుగా. తప్పు చేశానని ఏడు చెప్పుకుంటే ఇంకోసారి ఆ తప్పు చేయనని అర్థం. ఇది నీకు బాగా తెలుసు కదా. ఒకళ్ళ విషయంలో తప్పులు తవ్వటం మొదలు పెడితే మనం అనుకున్న తప్పులు అవతల వాళ్ళు తవ్వటం మొదలు పెడతారు. సంపంగి మారిపోయిందని తన కన్నీళ్లే చెప్తున్నాయి. కన్నీళ్లు చూసి మోసపోకు బండ బావా. అవునవును, ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే వస్తాయని మనసు కవి ఆచార్య ఆత్రేయ అన్నారు. తను మారాక కూడా మీరిద్దరూ ఇలా మనసు నొచ్చుకునేలా మాట్లాడడం పద్ధతి కాదు. ఈవిడగారు మంచుగా మారిపోయిందని చప్పట్లు కొడితే చనిపోయిన మా నాన్న తిరిగొస్తాడా? నరేష్ బావ పడిన కష్టాలు అబద్ధాలైపోతాయా? జరిగిపోయిన దాని గురించి మాటలెందుకు? వదిలే మల్లిక. మల్లిక, ఎనఫ్, స్టాప్. సంపంగి ఫీల్ గిల్టీ. మీ భార్య చేసిన పనికి మేమెంత బాధపడ్డాం. అప్పుడు గుర్తురాలేదా ఈ స్టాప్లు ఇనఫ్లు? తన భార్య గురించి మనం చెప్తే మాత్రం తను వింటాడా ఏంటి? మల్లిక, మాట్లాడకుండా తినండి. ఏ ఎందుకు మాట్లాడకూడదు? తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటోంది, అందులో తప్పే ఉంది. అక్క, సంపంగి ప్లీజ్. కోర్టులో కూడా ఈవిడ గారు ఆ హంతకుడి వైపే సపోర్టుగా మాట్లాడింది. అది మర్చిపోయారా? అది గతం. అదంతా మర్చిపోమని నీకు చెప్తున్నారు మల్లిక. ఎవరు మర్చిపోయినా లేకపోయినా నేనైతే మర్చిపో. ఎందుకంటే చనిపోయింది మా నాన్న కాబట్టి. ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా ఈ ఇంట్లో ఎవరెవరి మాంగళ్యాలు పుట్టుకుమంటాయో ఏంటో. రేవతి, మాట్లాడకుండా తినమని చెప్పాను కదా. ఇంతకటి నుంచి చూస్తూనే ఉన్నాను. చెవి తగిన మేకలా వాగుతూనే ఉన్నావు. నీ ప్రతాపం అక్క మీద చూపిస్తావంటి పెద్ద బావా.
ఈ ఇంట్లో ఆయనకి భయపడే ఆడదాన్ని నేనొక్కదాన్నే కదా. నోరు మూసుకొని తింటావా? మలిక 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 ఆగు. మలిక మలిక